सबको मेरा నమస్కార్ ఈరోజు నేను 9th క్లాసు సెకండ్ లెసన్ గానే వాల చిడియా అనే పాట నుంచి బిట్స్ వర్క్ బుక్ పార్ట్ చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 9th క్లాసు సెకండ్ లెసన్. గానే వాली చిడియా వర్క్ బుక్ పార్ట్. గానే వాల చిడియా పార్ట్ కహానీ పార్ట్. ఇందులో వర్క్ బుక్ పార్ట్ అడగమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. దాని గురించి వర్క్ బుక్ పార్ట్లో బిట్స్ ఏ విధంగా చేయాలని దాని గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. మీ వర్క్ బుక్ పేజ్లో డిఫరెంట్గా ఉన్నట్లయితే కనుక చూసుకోండి అమ్మా. చూసుకొని ఆ బిట్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అని చూసుకోండి. ఏబిసిడీలు పెట్టుకోవడం కాదు, ఆ విధంగా స్టార్ట్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. నా దగ్గర ఉన్న బుక్లో వర్క్ బుక్ పార్ట్లో 39 పేజీ. మీ దగ్గర ఎలాంటి బుక్ ఉందో మరి చూసుకోండి. సేమ్ ఇది అయితే ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ వన్, మై రాజాకు అప్నా గానా అవశ్య సునావుంగి అని ఇచ్చాడు కదా. అవశ్య అనే పదానికి అర్థం. అవశ్య అంటే జరూర్. చూడండి, అవశ్య అనే దానికి జరూర్ అని అర్థం. ఓకే, ఆస్మాన్ కా అర్థ క్యా హై. ఆస్మాన్ అంటే ఏంటి? గగన్. గగన్ అంటే ఆకాశం అని. ఆకాశం అని. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. గగన్ అనేది సి అని ఉంది కాబట్టి సి పెట్టుకోండి, కానీ మీనింగ్ గగన్ అని గుర్తుపెట్టుకోండి. మీ బుక్లో సి బదులుగా బి ఇచ్చడానికో అప్పుడు మీరు మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వేసేయండి. పేజ్ నెంబర్ 40. పేజ్ నెంబర్ 40లో లడ్కీ సేత్ సభి ఉపస్థిత్ థే అన్నాడు కదా. ఉపస్థిత్ అనే పదానికి విలోమ్ శబ్దం. విలోమ్ అంటే ఆపోజిట్. ఏంటి? ఉపస్థితికి అనుపస్థిత్, బి అని పెట్టుకోండి. అలాగే మధుర్, మధుర్ అనే శబ్దానికి విలోమ్ శబ్దం. మధుర్కి ఏంటి? కటు. మధుర్ అంటే స్వీట్, కటు అంటే కఠినంగా ఉండడం అని అర్థం. అక్కడ చేదు, కడువ అని కూడా వస్తుంది, అది వేరు. ఇది కటువుగా, ఇది మధురంగా అనేది. నెక్స్ట్ తత్సము, తద్భవాలని ఉన్నాయి చూడండి. ఖేత్, ఖేత్ అనే పదానికి క్షేత్ర అని పెట్టుకోండి, ఏ. అలాగే చంద్రకి చాంద్ అని పెట్టుకోండి, తద్భవ రూపు. అలాగే ఉపసర్గలు చూడండి. సద్భావ్ శబ్దం ఉపసర్గ. సద్భావ్లో సత్ ప్లస్ భావ్. చూడండి, సత్ డి పెట్టుకోండి. సత్ హలంత్ ఇక్కడ. ఓకే, చూడండి కనిపిస్తున్న డి అనేది ఇక చూడండి, డి సత్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఉపసర్గ. సద్భావ్లో సత్. నిడర్లో నీ అని పెట్టుకోండి. అలాగే ప్రత్యయాలు చూడండి. ప్రత్యయి అన్న పరిసర్గన ఒకటే. దుకాన్దార్లో డి, దార్ అంటే డి. ఇక చూడండి, దార్ డి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ బడికీలలో కూడా డి, ఈలా. బడికీలా, ఈలా. ఓకేనా, నెక్స్ట్ సంధి విచ్ఛేదాలు చూడండి. పరోపకార్ చూడండి, పర్ ప్లస్ ఉపకార్, పరోపకార్. అలాగే దుర్బల్లో దుహు ప్లస్ బల్, దుర్బల్. సూర్యాస్త్ మే సంధి విచ్ఛేదం. సూర్య ప్లస్ అస్త్, సూర్యాస్తు. ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటాం కదా తెలుగులో, ఇది స్వరదీర్ఘ సంధి అంటాం అనమాట హిందీలో. అది గుర్తుపెట్టుకోండి, స్వరదీర్ఘ సంధి. ఇగో ఏ. ఓకేనా, నెక్స్ట్ సమాసాలు చూడండి. రాత్ దిన్ అనేది ద్వంద్వ సమాసం డి. ఓకేనా, ద్వంద్వ సమాసం. అలాగే చూడండి, ఆజీవన్ మే కౌన్సా సమాస్. ఆజీవన్ అనేది అవ్యయీభావ సమాసం, ఏ. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూద్దాం. రాజ్మహల్ కా సమాస విగ్రహ అన్నారు. సి రాజ్ కా మహల్, రాజ్మహల్. అలాగే 1880 కహలాతీ హై. 1880 ఏమంటాము అంటే 1880 అని అంటాం. అలాగే 2015 మే చూడండి, 2015 అంటే 2005 కాదు కదా, 15 అంటే 15, 2015. అలాగే సంజ్ఞ చూడండి. సంజ్ఞ అంటే నామవాచకం నౌను. చంచం బిజిలి చమక్ రహీ హైలో సంజ్ఞ బిజిలి. మైదాన్ మే ఘోడా తేజ్ దౌడతా హైలో సంజ్ఞ శబ్దం ఏంటమ్మా? ఏ అండ్ బి. చూడండి, ఘోడా, మైదాన్ రెండు కూడా. అలాగే సర్వనామాలు చూడండి. సర్వనామాలు మీకు తెలుసు. హమ్ పాఠశాల నహీ జాయింగేలో సర్వనామం హమ్, ఆ సంగతి మీకు తెలుసు బాగా. ఇగో హమ్ బి ఉంది చూడండి. అలాగే మై కల్ చెన్నై నహీ జావుంగాలో సర్వనామం మై అంటే సర్వనామం. ఇగో మై డీలో ఉంచండి. ఓకేనా, విశేషణాలు చూడండి అమ్మ.
मैं वह बहुत ही सुंदर महल में रहता था లో విశేషణ సి సుందర్. అలాగే గాంధీజీ एक महान వ్యక్తి హైలో విశేషణము మహాన్. అలాగే చూడండి క్రియా శబ్దాలు. శివాజీ एक రాజా తాలో క్రియా థా. థా అనేది డీలో ఉంటుంది చూడండి. థా అంటే डी था. ओके. हमारे स्कूल के छात्रों ने मैच जीता. क्रिया शब्द बचानिए చూడండి. క్రియా శబ్దం ఏంటి జీత. జీత అంటే గెలవడం. జీత అంటే గెలవడం. అలాగే చూడండి క్రియా విశేషణాలు. వే చుప్చాప్ ఖడే రహేతిలో బి చుప్చాప్ అనేది క్రియా విశేషణం. ఓకేనా. రాజా కా మహల్ బహుత్ సుందరతాలో డి బహుత్. బహుత్ అనేది ఏంటి? బహుత్ అనేది క్రియా విశేషణం. ఓకేనామా. నెక్స్ట్ పేజ్ తీయండి. నెక్స్ట్ 42 పేజ్. నెక్స్ట్ 42 పేజీలో చూడండి. అలాగే లింగ్ బదలనా ఇచ్చారు చూడండి. లింగ్ బదలనా. ఇన్మే సే స్త్రీలింగ్ శబ్ద క్యా హై? ఖగ్గు పక్షి చిడియా విహంగా అన్నాడు. సి చిడియా అనేది స్త్రీలింగ్ శబ్దం. నౌకరాని ఖానా పక్కా రహీ హైలో చూడండి శబ్దాత్ లింగ్ బదలనే పర్ యహ వాక్య హోగా. లింగ్ బదిలేసి మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. నౌకర్ ఖానా పకా రహా హై. పక్కా రహే నౌకరానికి నౌకరు అది చూసుకోండి. అలాగే వచనాలు చూడండి. ఏకవచనం బహువచనము. వహ ప్రసన్న హై అని ఇచ్చాడు కదా. ఇక్కడ సిలో వే ప్రసన్న హై. వహ ప్రసన్న హై అంటే వే ప్రసన్న హై. మై మ్యాచ్ జా రహా హూలో చూడండి ఏకంగా శబ్దక వచన బదలనే పర్ అన్నాడు. బి ఏమన్నాడు? వచనం. వచనం అంటే ఏకవచనం ఇస్తే బహువచనం, బహువచనం ఇస్తే ఏకవచనం. హమ్ ఇక్కడ మై ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హమ్ గావ్ జా రహే హై. ఇది సింగులర్, ఇది ప్లోరల్. అలా కారక్ చూడండి. రాజా డాష్ ఇస్ చిడియాకో అన్నాడు కదా. ఏ రాజానే ఇస్ చిడియాకో. సెంటెన్స్లో వస్తుందో చూసుకోవచ్చు మీరు. ప్రతి సెంటెన్స్ చదివినప్పుడు కూడా ఇవన్నీ చూసుకోవాలి. అలాగే రాజాని సేవకోనే భీ ఉస్ చిడియాకో కభీ నహీ దేఖా తా అన్నాడు చూడండి. కారకి ఇక్కడ చూడండి బి రాజాకే సేవకంనే. ఇక్కడ అది ఎలాంటిది అంటే సంబంధ బోధక అనమాట. అలాగే శుద్ధ రూపు. రాంగ్ ఇస్తే మనం కరెక్ట్ రాయాలి. చూడండి ప్రభాత్ అన్నాడు. అది రాంగ్ కదా. ప్రభాత్ బి రైట్. అలాగే సామగారి వర్తనికి అన్నాడు చూడండి. అక్కడ ఏముంటుందన్నమాట? సామాగ్రి. సామాగ్రి. అలాగే పరదేశ్ శబ్దక శుద్ధ రూపు. ప్రదేశ్ ఏ చూడండి ప్రదేశ్. నెక్స్ట్ 38 చూడండి. హమ్ హమారే ఘర్ గయే వాక్య में शुद्ध रूप होगा చూడండి. ఏ हम अपने घर गए. ఓకేనా. నెక్స్ట్ సహీ క్రమ్ వాక్య పహచాన్ కర్ లిఖే ఉంది చూడమ్మా. సహీ క్రమ్ అంటే డిఫరెంట్గా ఇస్తే మనం ఆర్డర్లో పెట్టి రాయాలి. వా బహుత్ హీ సుందర మహల్ మే రహతా థా. అవి లెసన్ చదివినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూడండి. 43 పేజ్. పేజ్ నెంబర్ 43. కి బాతుమ్నే చిడియా పర్ రాజా. ఇది కూడా అంతే మనం ఆర్డర్లో పెట్టాలి. చిడియాకి బాతుమ్నే రాజా పర్ గహరా అసర్ పడా అని ఇది లెసన్లో మనం చదివినప్పుడు చూసుకోవాలి. ఓకే. కాలాలు. కాలాలు అంటే వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్ కాలు. అది ఎలాంటిదో మనం గుర్తించాలి. సంసర్కే కోనే కొనేసి యాత్రి మహల్ దేకనే ఆతిథ్యే తాతే థీ అనగానే మనము ఏమని చెప్పుకోవాలి? భూతకాలం అని చెప్పుకోవాలి. అంటే జరిగిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మై రాజాకి అప్నా గానా అవశ్య సునావుంగి అంటే సి. సునావుంగి ఊంగా ఉంగి యాగా ఏగి అనేది భవిష్యత్ కాలం. సి పెట్టుకోండి. అలాగే ముహావరాలు చూడండి. ముహావరా అంటే జాతీయాలు. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి అన్నాడు. ముహావరా ఏంటి? ధూమ్ మచ్ గయి చూడండి. ధూమ్ మచానా. ధూమ్ మచానా అనేది మీరు చాలాసార్లు విని ఉంటారు. లోహా లేనా ముహావరే కా అర్థ చూడండి. ముకాబలా కర్నా. ముకాబలా కర్నా అంటే చూడండి అది అర్థం అనమాట. లోహా లేనా అనే ముహావరాకి అర్థం ఇది ఇచ్చాడు. అలాగే చూడండి యహ విరామ్ చిహ్న కహలాతాయి. అతిరిక్త అంటే కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్. విరామ్ చిహ్నాలు, ఫుల్ స్టాప్, కామా, కొటేషన్ ఎలా పెట్టారు అనేది చూసుకోండి. దీన్ని ఏమంటారు అంటే ఏమంటారు? అల్ప విరామం అంటారు. కొటేషన్స్ మీరు పెడతారు కదా చిన్న చిన్న కామాలు, ఇన్వర్టెడ్ కామాస్ అవి చూసుకోవాలి. ఓహో. ఓహో అనేది ఏంటంటే విస్మయార్థ బోధక్. విస్మయార్థ బోధక్ డి ఉంచండి. విస్మయార్థ బోధక్. ఓకేనా. అలాగే మీటాక భావవాచక సంజ్ఞ. మీటాకి మిటాస్. మిటాస్ భావవాచక సంజ్ఞ. మీటా అనేది విశేషమైన మిటాస్ అనేది భావవాచక సంజ్ఞ అవుతుంది. ప్రసన్నతకి సంజ్ఞ చూడండి. ప్రసన్నత ఎలాంటిది? జాతివాచక భావవాచక. ప్రసన్నత భావవాచక. అలాగే లడకే అనే పదానికి చూడండి ప్రశ్నవాచక बनने पर एक शब्द के स्थान पर आएगा చూడండి. ఏ అంటే కౌన్. లడకే సబ్సే జ్యాదా ప్రశ్న హై. కౌన్ జ్యాదా ప్రశ్న హై అంటే లడకే. ఓకేనా. ఆ కౌన్ అనేది ప్రశ్నవాచకం. వహ్ కహతా హై అని ఇచ్చాడు కదా. అప్పుడు మనం ఉస్కే ద్వారా కహా జాతా హై. దీన్ని వాచ్య బదిలీ అంటారనమాట. చూడండి వాచ్య బదిలీ.
ఆస్మాన్ కే పర్యాయ శబ్ద, ఆస్మాన్ అనేది పర్యాయ శబ్దాలు ఆకాశ్ గగన్. చూడండి ఆకాశ్ గగన్ లాస్ట్లో ఉంది. ఆకాశ్ ఆస్మాన్ మే పర్యాయ శబ్ద, సావన్ బాదల కాదు, ఇంద్రధనుష్ గగన్ కాదు, ఆకాశ బగీచ కాదు, ఆకాశ గగన్. డి కరెక్ట్. డి అనేది ఇది రైట్. ఓకే నెక్స్ట్ పేజ్ తీయండి అమ్మా. ఫాస్ట్గా తీయండి, టైం అయిపోతుంది. ఓకే నెక్స్ట్ పేజ్. ఉస్ చిడియా కో కభీ నహీ దేఖా థా అన్నాడు కదా. శబ్ద రేఖాంక శబ్దకే పర్యాయ హై అన్నాడు. ఏ పక్షి విహంగ్, చిడియాకి పర్యాయ శబ్దాలు పక్షి విహంగ్. ఏక రాజా థా అని ఇచ్చాడు. రాజాకి పర్యాయ శబ్దాలు చూడండి, నృప్ నరీష్. సి ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా అని ఇచ్చాడు. చూడండి పర్యాయ శబ్దాలు గర్వ్ అనే పదానికి అభిమాన ఘమండ్ ఏ పెట్టుకోండి. అలాగే ఈ పంక్తి మే పునరుక్తి శబ్ద క్యా హై అన్నాడు. చూడండి సి డోండ్తే అంటే రిపీటెడ్ వర్డ్స్ అనమాట. వెతుకుతూ పునరుక్తి శబ్దాలు రిపీట్ అవ్వడం. పునరుక్తి శబ్ద కా ఉదాహరణ హై చూడండి, రోతే ఏడుస్తూ అది పునరుక్తి శబ్ద రిపీటెడ్ వర్డ్. మనకో హర్నే వాలే వహ కహలాతా హై ఏమంటాము, మనోహర్. ఓకే సుఖ్ దేనే వాలా వహ కహలాతా హై సుఖదాత. బి జో దూసరే దేశ్ కా రహనే వాలా హై చూడండి ఏమంటాం, విదేశీ అంటాం కదా, వేరే దేశంలో ఉండేవాడు ఎవరు, విదేశీ. డి చూడండి విదేశీ. ఓకేనా. అలాగే యాత్రా వర్ణన పढ़ने से राजा को चिड़िया के बारे में पता चला చూడండి. బి చూడండి मालूम किसी स्थान की जानकारी. అలాగే 61 చూడండి, चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. భిన్నార్థ శబ్ద చూడండి, అసర్ డాలా భిన్నార్థ శబ్ద అంటే ఏంటి చూడండి, లేకిన్ పంక్. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला, భిన్నార్థ శబ్ద. ఓకేనా. హార్ శబ్ద కా భిన్నార్థ శబ్ద, హార్ అంటే ఓడిపోవడం అర్థం చూడండి. పరాజయి, హార్ అంటే మాల, హారము అంటాం కదా అది కూడా. ఓకేనా. శబ్దకోష్కి అనుసార సహీ క్రమ్ హై చూడండి క్రమంగా చెప్పాలి అంటే ఆర్డర్లో చూడాలి, అక్షరాల వైజు మాత్రాయం వైజు చూడండి. సి పర్లోకు పీలి పురాణి చూడండి, పాగుండదుల పీ పు చూడండి. అలాగే 64 చూడండి, జబ్ మే యహా సే కామ్ సమాప్త కర్కే సంధ్యా సమయ ఘర్ లౌట్తీ హూ అన్నాడు. ఇసి మీఠా గానా సునాతే రిక్త స్థానమే సహీ శబ్ద. ఈ బ్లాంక్లో పెట్టాలి ఏంటంటే తో పెట్టాలి. ఓకే నెక్స్ట్ పేజ్ తీయండి. నెక్స్ట్ పేజ్ 65. యదि तुम नहीं पढ़ोगे చూడండి తో పరీక్ష మే ఫెయిల్ హో జాओगी, నువ్వు సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయిపోతావని. చూడండి ఘర్ డాష్ ముర్గా హై, ఘర్ కే ఊపర్ ఇంటి మీద ముర్గా ఉంది, కోడిపెట్ట ఉంది, కే ఊపర్. ఓకే సభీ సోచనే లగా కి రాజాకి కైసే బచాలే డాష్ రిక్త స్థానం చూడండి, ఖాళీ స్థానంలో ఏం పెట్టాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి, చివరిని క్వశ్చన్ మార్క్. కైసే బచాలే ఎలా రక్షిస్తారు క్వశ్చన్ మార్క్. ఓహో అనేది ఏంటి ఆశ్చర్యార్థకం కదా, అప్పుడు డి దీన్ని పెడతాం అనమాట, నిలువు గది పెట్టి చుక్క డి ఇది పెడతాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీను. నెక్స్ట్ వర్క్ బుక్ పార్ట్ క్వశ్చన్స్ చూసుకోండి. సంగీత్ मनोरंजन का एक साधन है, इसके बारे में अपने विचार बताइए. చూడండి मानव के अनवरत प्रयास से वह शारीरिक रूप से तक जाता है, मन की रूप से वह ऊब जाता है, इसलिए मनोरंजन ही ज़रूरत होती है. संगीत मनोरंजन का एक साधन है. गीत गाने से मानसिक थकान दूर हो जाती है. सुबह से शाम तक खूब मेहनत करने के बाद शारीरिक थकान और मानसिक उल्लास होने के कारण संगीत सुनना चाहिए అని ఈ విధంగా మనం రాసుకోవాలి. అలాగే दूसरे के काम आने में जीवन का सच्चा सुख निहित है, इसके बारे में अपने विचार बताएं. మీకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూసుకుని జాగ్రత్తగా దీన్ని రాసుకోవాలి. दूसरों के काम आने में చూడండి, दूसरों के काम आने में अपना जीवन अर्थात सच्चा सुख निहित है. చూడండి ఎదుటి వాళ్ళ సుఖంలోనే మన సుఖం ఉంటుంది అనే దాని గురించి రాయాలి. మానవ సేవా హీ మాధవ సేవా హై, సమజ్కర్ दूसरे के काम आने में हमेशा तत्पर रहना चाहिए. ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచడంలోనే మన సుఖం ఉంది అని తెలుసుకోవాలి. గానే వాలే చిడియా కహాని ఆగే బడాయి అంటే గానే వాలే చిడియాలో చివరికి ఏమైంది చూడు, రాజే సే చిడియా కే కహా మహారాజ్ ముझे अपना संगीत मेहनत करने वालों को सुनाता है. రాజుగారితో ఏమంది చిడియా, ఎదుటి వాళ్ళకి మనం ఉపకారం చేయాలి, కష్టపడే వాళ్ళకి మనం ఉపకారం చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పింది అనమాట. చిడేకి బాతంనే రాజా పర్ గహరా అసర్ డాలా,
చిడియా యొక్క మాటల ప్రభావం రాజుగారి మీద చాలా పడింది. అప్పుడు రాజుగారు కూడా ఎవరు నిర్ణయించుకున్నారు, చిడియా తుమ్ మహాన్ హో అన్నాడు. తుమ్ మజదూర్ और किसानों के लिए राजमहल में सुख त्याग सकती हो, నువ్వు రాజ్మహల్లోని సుఖాలు కూడా త్యాగం చేసావు కదా. అప్పుడు ఏమనంటే రాజుగారు, మై బీ కిసాన్ और मजदूरों को कुछ సహాయత కర్నా చాహతా హూ అని చెప్పాడనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు వర్క్ బుక్ రాసుకోవాలి. జాగ్రత్తగా వినండి, చూడండి. రిమైనింగ్ పేజెస్ కూడా నేను చెప్తాను. రిమైనింగ్ లెసన్స్ అన్నిటికీ కూడా వర్క్ బుక్ పార్ట్ నేను చెప్పడం జరుగుతుంది. మీ కోరిక మేరకే మీరు తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. స్టే హోమ్, స్టే సేఫ్, గుడ్ లక్.